కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు స్వాస్థ్యం వంటి వారు, బహుమానం వంటి వారు. ఒక కుటుంబానికి అనగా భార్య భర్తలకు సంతానం లేకపోతే ఎంతో కొరత ఉన్నది. అయితే దేవుడు కుటుంబంలో ఉన్న భార్య భర్తను ప్రేమించి బహుమానంగా సంతానముగా ఇచ్చిన పిల్లలను బాల్యం నుండి వారిని దేవుని యందు భయభక్తుల్లో పెంచాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించమని, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడని దేవుడు సెలవిస్తున్నాడు. మరి చిన్న బిడ్డలు దేవుని రాజ్యానికి వారసులైంటున్నారు. ఇలాంటి మన చిన్న బిడ్డలను దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో, దేవుని భక్తిలో మనం పెంచాలి. ఆ విధంగా పెంచనందున మన పిల్లలు మన మాట వినకుండా తప్పు మార్గంలోనికి వెళ్ళనంటున్నారు. కనుక ఈ సాయంకాలము తల్లిదండ్రులైన మనము మన పిల్లల విషయమై ఎంతో జాగ్రత్త వహించి వారిని దేవునిలో మనం పెంచాలి. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, దేవునిగా ఎందును, మనుషులుగా ఎందును, వయస్సు ఎందును, జ్ఞానమందును మన పిల్లలను పెంచాలని రాయబడి ఉన్నది. మన పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచితే వారు పెద్దవారై గొప్ప ప్రయోజకులు అవుతారు. దేవుని చేత దీవించబడి సన్మార్గంలో, సత్మార్గంలో నడిచి సమాజానికి, మరి గ్రామ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఉంటారు. సత్ప్రవర్తనతో, సద్భక్తితో సన్మార్గంలో నడిచే వారు అవుతారు. అందుకు మన పిల్లలను మన భక్తిలో పెంచాలి. దేవుడు ఇచ్చిన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని దేవుని మార్గంలో నడపాలి. వారు దేవుని కొరకు జీవించినట్లు బాల్యం నుండి సృష్టికర్తను స్మరణ చేసుకున్నట్టుకై వారిని దేవుని భక్తిలో మనం పెంచాలి. ఆ విధంగా బైతేలు ప్రార్థన మందిరంలో గత 5 దినాలు ఈ పిల్లలకు చక్కని పాటలు, కథలు, దేవుని వాక్య భాగాలు నేర్పించారు. అందుకు చక్కగా వారు మరి క్రమంగా లైన్లో ఉంటున్నారు, పాటలు పాడుతున్నారు. మరి వీధుల్లో మరి సువార్తలో వారు పాలు పొందుతున్నారు. మరి సెలవుల దినాల్లో మరి స్కూల్కి వెళ్తున్న పిల్లలు మరి దేవుని మందిరానికి వెళ్ళి బైబిల్ స్కూల్లో, విరామ పాఠశాల బైబిల్ స్కూల్ అని దీనిలో వెళ్ళి చక్కగా దేవుని గురించి నేర్చుకుంటున్నారు. కనుక మీ పిల్లల విషయమై మీరు జాగ్రత్త వహించి మీ పిల్లలను ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో పెంచాలని ప్రభుపేట మనవి చేస్తున్నాము. మరి బిడ్డలు చక్కగా ఈ దినాలు దేవుని పాఠాలు, దేవుని వాక్యాలు, స్కిట్స్ నేర్చుకొని చక్కగా రోజుల్లో మనకు కనపడుతున్నారు. వారు ఈ పిల్లలు మరి దేవుని పిల్లల్లాగా మనకు కనపడుతున్నారు. కారణము వారు భక్తిలో ఎదుగుతున్నారు, దేవుని మార్గాల్లో ఎదుగుతున్నారు, మంచి మాటల్లో ఎదుగుతున్నారు. కనుక చక్కగా ఊళ్ళోనికి వచ్చి మరి భక్తి ప్రదర్శన చేస్తున్నారు. అలాగే మీ పిల్లలు కూడా బేతేలు ప్రార్థన మందిరానికి పంపిస్తే అక్కడ సండే స్కూల్ ఉన్నది. బాల్యం నుండి దేవుడికి వచ్చిన సంగతులు నేర్పిస్తారు. వారు పెద్దవారైనప్పుడు మరి గొప్ప ప్రయోజకులు అవుతారు సమాజానికి, కుటుంబానికి. కనుక మీ పిల్లలను భక్తిలో పెంచాలని, మరి దేవుని మందిరానికి పంపించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాము. ప్రార్థన చేస్తామండి. వెళ్ళక మనకు ప్రేమగా ప్రభువు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ సాయంకాలము బైతేలు మందిరంలో గత 5 దినాలు చక్కగా పాటలు, కథలు, వాక్య భాగాలు నేర్చుకొని బిడ్డలు ఊరిలో సువార్త పాటిస్తూ చక్కని ప్రవర్తనతో చక్కగా పాటలు పాడుకుంటూ వీధుల్లోనికి వచ్చారు. అలాగే దాన్ని మా ఈ గ్రామంలో ఇంకానే కుటుంబాల్లో వారి పిల్లలను భక్తిలో పెంచకుండా ఎవరు ఉంటున్నారో అలాంటి వారిని మీరు సంధించి మరి పిల్లలు మరియు ఈ పిల్లల్లాగా వారి పిల్లలు కూడా సత్ప్రవర్తనతో, సద్భక్తితో దేవుని మార్గంలో నడుచుటకై
వారి పిల్లలు కూడా మందిరానికి, బేతేలు మందిరానికి, సండే స్కూల్కు పంపడం సాగించమని ప్రార్థన చేస్తున్నాము. ముందుకు వెళ్తుండగా తోడైండమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.